Welcome back to our class. Today we are going to learn about the synonyms. Yesterday we were discussed some synonyms. Today also we will discuss about synonyms. నిన్న మనం కొన్ని synonyms నేర్చుకున్నాం. ఈరోజు కానీ మరికొన్ని నేర్చుకుందాం. ఏంటంటే అవి రికవరీ అంటే తిరిగి పొందడం. రికవర్ అంటే తిరిగి పొందడం. ఇంగ్లీష్లో రీగెయిన్ అంటారు. రీగెయిన్ అన్నా కానీ తిరిగి పొందడం. అబ్టైన్ అన్నా కానీ తిరిగి పొందడం. సపరేట్ అంటే వేరు చేయడం. సపరేట్ అంటే వేరు చేయడం. ఇంగ్లీష్లో ఏమంటారు? పార్ట్ అంటారు. పార్ట్ అన్నా కానీ భాగాలు చేయడం. భాగాలు చేస్తారు కదా, వాటినే సపరేట్ అంటారు. డివైడ్ అన్నా కానీ వేరు చేసే వాటిని డివైడ్ అంటారు. స్ట్రగుల్ అంటే ఏంది? పోరాటం. స్ట్రగుల్ అంటే ఏంది? పోరాటం. ఇంగ్లీష్లో ఏమంటారు మరి? ఫైట్. ఇంగ్లీష్లో ఏమంటారు? ఫైట్ అన్నా కానీ పోరాటమే. బ్యాటిల్ అన్నా కానీ పోరాటం లేదా యుద్ధం. ఏదైనా ఒకటి కావాలని మనం కొట్లాడతాం కదా, దాన్నే యుద్ధం అని చెప్పేసి అంటారు. సీజ్ అంటే ఏంది? బంధించడం. సీజ్ అంటే బంధించడం. మరి ఇంగ్లీష్లో ఏమంటారు? క్యాప్చర్. ఇంగ్లీష్లో ఏమంటారు? క్యాప్చర్ అంటారు. ఇంకో మీనింగ్ ఏంటి మరి? అరెస్ట్ అంటే మనల్ని పోలీసులు తీసుకుపోయి జైల్లో వేస్తారు కదా, దాన్నే అరెస్ట్ అంటారు. క్యాప్చర్ అన్నా కానీ బంధించడం. ఫోటోలు తీసేటప్పుడు మనల్ని క్యాప్చర్ చేయాలంటారు కదా, దాన్నే ఇక్కడ సీజ్ అంటారు అనమాట. టార్గెట్ అంటే ఇక్కడ లక్ష్యం. ఓకేనా? ఇంగ్లీష్లో ఏమన్నారు మరి? గోల్ అంటే ఏంది? లక్ష్యం. ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ లక్ష్యం అంటారు. ఇంకోటి ఏంది? విక్టరీ అంటే విజయం అని అంటారు. విక్టరీ అంటే విజయం. ఇంగ్లీష్లో ఏమన్నారు మరి? సక్సెస్ అన్నా కానీ విజయమే. విన్ అన్నా కానీ విజయమే. ఇక్కడ విక్టరీకి మరో వర్డ్ ఏంటంటే కాన్క్వెస్ట్ అంటే విజయం అని అర్థం. ఓకేనా? మళ్ళొకసారి అర్థం. రికవర్ అంటే తిరిగి పొందడం. ఇంగ్లీష్లో రీగెయిన్ అంటారు. మరో మీనింగ్ ఏంటిది? అబ్టైన్ అన్నా కానీ తిరిగి పొందడం. సపరేట్ అంటే వేరు చేయడం. ఇంగ్లీష్లో ఏమన్నారు మరి? పార్ట్ అండ్ డివైడ్ అన్నా కానీ వేరు చేయడం. స్ట్రగుల్ అంటే ఏంది? పోరాటం. ఇంగ్లీష్లో ఏమనాలి? ఫైట్. ఇంగ్లీష్లో ఏమనాలి? పోరాటం. ఇంకో మీనింగ్ ఏంటిది? బ్యాటిల్ అంటే యుద్ధం అన్నా పోరాటం అన్నా కానీ సేమ్ మీనింగ్స్ అనమాట. టార్గెట్ అంటే ఇక్కడ లక్ష్యం. దాని ఇంగ్లీష్లో ఏమన్నా మరి? గోల్. దాని మీనింగ్ ఏంది? గోల్ అన్నా కానీ లక్ష్యమే. ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ ఏంటి మీనింగ్? లక్ష్యం అని అర్థం. విక్టరీ అంటే ఏంది? విజయం. దాని ఇంగ్లీష్లో ఏమన్నా మరి? సక్సెస్ అన్నా కానీ విజయం. మరో మీనింగ్ ఏంటి మరి? విన్ అన్నా కానీ విజయం. మరి ఇంకొక వర్డ్ ఉంది, ఏంటది? కాన్క్వెస్ట్ అన్నా కానీ విజయం. ఓకేనా? దీస్ ఆర్ ద very important synonyms in Navodaya entrance English subject. So you have to buy out these synonyms.